ప్రజల దృష్టి మరలించడం తప్ప నిజంగా అసలు కాళేశ్వరం ఒక్కటే పిల్లరు ఎందుకు కుంగిపోయింది, దాని ఎందుకు ఆ పిల్లరు పొడుగుత ఎందుకు క్రాక్స్ వచ్చినాయి, దాని వెనక ఎవరైనా ఎక్స్ప్లోజివ్స్ పెట్టిందా లేదా అనే యాంగిల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచించడం లేదు. కావాలనే ఇలా కాళేశ్వరంను రిపేర్ ఏదైతే చిన్న ఆ బ్లాక్ నెంబర్ 7 ఉన్నదో ఆ బ్లాక్ నెంబర్ 7ను రిపేర్ కూడా చేయడానికి ప్రభుత్వం ఇష్టం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈరోజు ఆంధ్ర పాలకుల ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్. అందులో భాగంగానే ఇలా సీఎం రమేష్ 4th సిటీకి చీఫ్ కాంట్రాక్టర్గా 4,000 కోట్ల కాంట్రాక్టర్ తీసుకుంటాడు. మన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు, వాళ్ళ ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మరి ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉన్నదో ఆ మేడిగడ్డ బ్యారేజ్ని ఇప్పటి వరకు కూడా రిపేర్ చేయడం లేదంటే ఆంధ్ర పాలకులకు ఆంధ్రాలో ఉండే పెట్టుబడిదారులకు వాళ్లకు మరి ఆయన గురుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాళ్లకు లాభం చేకూర్చడం కోసమే, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు ఇంకా వాళ్ళ ప్రాజెక్టులు ఇంకా బలంగా తయారయ్యేందుకోసమే రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఏజెంట్గా మరి చేస్తూ ఉన్నాడు. అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కూల్చేసే కుట్రలు ఈ కాంగ్రెస్ బీజేపీలు చేసినాయి. మీకు నిజంగా ఈ కుట్ర మీరు చేయకపోతే ఇప్పటికల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పక్కా మరి నిర్మించారు. మళ్ళీ ఏదైతే డ్యామ్లో ఒక బ్లాక్ ఏదైతే కుంగిపోయిందో దాన్ని మళ్ళీ మీరు చేసేవారు. అదేవిధంగా ఈ క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మాదేపూర్ పోలీస్ స్టేషన్ను ఒక సిట్ వేసి మరి ఇన్వెస్టిగేట్ చేయించుండే వాళ్ళు. మీరు అవి ఏవీ చేయడం లేదంటే పక్కా దీని వెనుక ఈ పేలుల వెనుక మీ హస్తం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. అందుకొరకే మేము మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అర్జెంటుగా దీని మీద ఒక సిట్ వేయండి, సిట్ వేసి పేలుళ్ళ యాంగిల్ కూడా చేయండి. ఎందుకు ఆ రోజు కీలకమైన ఎవిడెన్స్ను కలెక్ట్ చేయలేని పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ కేసును సిబిఐకి కూడా లేకపోతే ఏదైనా స్వతంత్ర ప్రతిపత్తున్న సంస్థకు అప్పగించి ఈ యాంగిల్ కూడా వెరిఫై చేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరొక్కసారి చెప్తున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యాంగిల్లో కూడా ఒకసారి దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. బనకచెర్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనబడుతున్నది. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఇంకెవరు మాట్లాడినా తెలంగాణ ప్రభుత్వము బనకచెర్లను అడ్డుకుంటున్నట్టుగా ఇలా ప్రచారం చేస్తున్నారు. గోదావరి మీదున్న మా హక్కుల గురించి మేము పోరాడతాం, మీకు గోదావరి మీద హక్కుల గురించి మీరు పోట్లాడచ్చు. ఇలా మీకు బనకచెర్ల మీద రైట్ ఉన్నది అని అంటే, హక్కు ఉన్నది అంటే, మరి మీ హక్కును కాలరాస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కంటే కూడా భారత ప్రభుత్వం కదా, బీజేపీ ప్రభుత్వం కదా. బీజేపీ ప్రభుత్వం మీ మద్దతుతోనే కొనసాగుతున్నది కదా. మరి మీ న్యాయమైన హక్కును వాళ్ళు కాలరాస్తున్నప్పుడు మీరు మద్దతు చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు మద్దతు ఉపసంహరణ చేసుకోండి, అప్పుడు కంపల్షన్లో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వాస్తవానికి అది కాదు, తెలంగాణ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ఈరోజు టీడీపీ చేస్తున్న ఎత్తుగడ తప్పితే మరొకటి కాదు. మిమ్మల్ని కాదని ఈరోజు మోడీ ఒక అడుగు కూడా ముందుకేయలేని స్థితిలో మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తున్నారు. తెలంగాణకు గోదావరి మీద ఉన్న హక్కులు, గోదావరి మీద కట్లాడాలనుకుంటున్న ప్రాజెక్టులకు సంబంధించి సాధన కోసం పోరాడుతుంది తప్పితే మీ హక్కులను నిర్వహించడానికి కాదనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.